ఎలా అనిపించింది బ్రో పుష్ప 2 ట్రైలర్? ఇట్ వాస్ ఇంక్రెడిబుల్ యాక్చువల్లీ. సో బనియానా లుక్స్ గానీ అసలు వేరియేషన్స్ ఎలా అనిపించాయి మీకు? లుక్స్ అయితే ఇప్పటి వరకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మూవీస్ చూసుంటాం మనం, కానీ ఈ టైప్ ఆఫ్ లుక్ అయితే మనం ఏ హీరో దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక డైలాగ్ ఉంటుంది పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, అది ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్ గా నిజమే అండి. 1 వచ్చినప్పుడు ఇది నేషనల్ లెవెల్ మూవీ, కానీ ఇప్పటి 1 కి 2 కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ రీచ్ ఉంది దీనికి. ఓవరాల్ మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? ఈ రేంజ్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశారా బ్రో? ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ఎందుకంటే మనం సుకుమార్ లో లవ్ యాంగిల్, లాజికల్ యాంగిల్ చూసాం, కానీ ఈ టైప్ ఆఫ్ మాస్ థ్రిల్లర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ 2000 నుంచి 24 years ద బెస్ట్ ట్రైలర్ ఇన్ అల్లు అర్జున్. సో ఈ రేంజ్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశారా సుకుమార్? ఇంకా ఎక్స్పెక్ట్ చేసినామన్నా. ఒక్క పాయింట్ తగ్గింది, అది కూడా లాస్ట్ అన్న ఇంటర్నేషనల్ ఫైర్ అని మొత్తం ముగించేశాడు. ఇది మాత్రం నిజం. బనియానా లుక్స్ అని అసలు ఎలా అనిపించింది అన్న? బనియానా లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్న, ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంతమంది హీరోలు వచ్చారు కానీ ఇంత మాస్, ఇంత కల్టి మాస్ మాత్రం ఎవడు రాలేదు. బనియానా తర్వాత ఎవడైనా సరే, ఇది మాత్రం పక్కా నిజం. అన్న పుష్ప అంటేనే ఫైర్, కానీ ఈసారి ఇంటర్నేషనల్ ఫైర్ అన్నాడు చూడు, అది మైండ్ లోంచి ఏమో మైండ్ నుంచి పోవట్లేదు, అది మైండ్ లోనే తిరుగుతుంది గిరాగిరామని. ఇంటర్నేషనల్ అంటే ఏంటంటే ఈ అవార్డు కదా, నెక్స్ట్ అవార్డు కూడా మేమే మింగుతామని అర్థమైందా? అది ఈ దెబ్బతోటి మన రికార్డులన్నీ బదులైపోతాయి. ప్రభాస్ రికార్డ్స్, ప్రభాస్ తోపు, ప్రభాస్ ను మించిపోతాయి, ట్రైలర్ తోనే మించిపోతుంది. ఇది మాత్రం పక్కన చెప్తున్నా, 24 hours లో ప్రభాస్ రికార్డ్స్ అన్ని బదులైపోతాయి ఈ ట్రైలర్ తో పక్క. సో ఇప్పుడు నార్త్ లో ఆ క్రేజ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏంటంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇండియా కాదు అన్ని ఇండియాలో మనయ్య అని చెప్పాడు అన్నయ్య. ఒక నా పేరు సూర్యన్ ఆయిల్ ఇండియాలో, అది ఇప్పుడు ప్రూవ్ చేశాడు అనమాట. అది మాత్రం నిజం. సో ఎనీవే డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డే 1 350 crores పక్కా, 350 కోట్లు పక్కా కొడతారు. గుద్ద బాల్ ఉంటది, కిక్కర్ అంటారు. ఎవడో థియేటర్ లో చొక్కాలు చింపుకుంటారు. ఇది మాత్రం నిజం, ఇది మాత్రం నిజం అన్న. థియేటర్ లో అన్న అది లవ్వనా, అది దాని కూడా ఏందన్నా. అది మాత్రం నాకు ఒకవేళ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అయ్యంటే నేను మాత్రం పక్క అలాగే అనిపించుకోవాలనిపించింది నాకు ఈ సీన్ చూసాక పర్టికులర్ గా. అది మాత్రం నిజం, లవ్ అన్న, అది లవ్ జస్ట్. పుష్ప 2 ఎక్సలెంట్ ఉంది బ్రో. సుకుమార్ గారు ఈ రేంజ్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్రెడీ సుకుమార్ గారిది చెప్పక్కర్లేదు, అతను తీసిన విధానం, అది స్టోరీ కానీ అన్ని బాగుంటాయి. బనియానా వేరియేషన్స్, ఆ లుక్స్ అయినా ఎలా అనిపించాను మీకు? అంటే ఎంత ముందు కన్నా ఇందులో ఒక డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఏంటంటే లుకింగ్ అంటే యూత్ కుర్రోళ్ళకి కనబడ్డాడు, 28 సంవత్సరాలకు కనబడ్డాడు. సో మనకి పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న డైలాగ్ ఎలా అనిపించింది? నాకు అర్థం అలా బ్రో. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఒక డైలాగ్ ఉంది, అది ఎలా అనిపించింది? అది ఎక్సలెంట్ డైలాగ్ అనిపించింది, బాగుంది. అది ఇప్పుడు జనాలందరికీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అది ఇదే డైలాగ్ యూత్ మాట్లాడుతుంటది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న కలెక్షన్? కలెక్షన్ అంటే భారీ ఎత్తున వస్తుంది. సినిమా అయితే పక్కా హిట్ అవుతుంది బ్రో. ఇంత ముందు కన్నా ఇప్పుడు డిఫరెంట్ గా కుర్రోళ్ళకి కనబడ్డాడు. అంటే కాస్ట్యూమ్స్ మంచిగా చేశారు, అంటే అతని డ్రెస్సే కానీ ఏది కానీ మంచిగా చేశారు. అది ఎక్సలెంట్ గా అయితే చేశారు. ఇదైతే సూపర్ హిట్ అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.